కొంచెం పైకి లేపండి. కూర్చున్నా హ్యుమానిటీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేయబడుతుందో అప్పుడు హ్యుమానిటీ ఏ విధంగా అరైజ్ అవుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. అది మల్టీ ఎపిసోడ్స్తో మిగతా ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది ముందు ముందు చెప్తాను మేము. దాన్ని అంతా ఎట్లా ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను హ్యుమానిటీ గురించి, స్టోరీ గురించి. కానీ ఇందులో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటివరకు టచ్ చేయని ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ, ఎపిసోడ్స్ అన్నీ, ఈవెన్ విజువల్స్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్, ఇమాజిన్ ఆల్సో. సో దట్స్ వై ఐఎమ్ ట్రైయింగ్ ద లార్జ్ స్కేల్ ఫార్మాట్ నెవర్ బిఫోర్ డన్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ఐఎమ్ ప్లానింగ్. అంటే ఇప్పటివరకు మనకు ఇండియాలో ఈవెన్ అంటే రాజమౌళి గారికి ప్రయత్నం చేస్తే అంటే కాలేదు పాసిబిలిటీ 8K ఐమాక్స్ కెమెరాతో షూట్ చేద్దామంటే వారణాసికి అని తెలిసింది. సరే అంటే నేను దాన్ని కంపేర్ చేయడానికి చెప్పట్లేదు. అంటే ఓకే సరే అది మీరు పక్కన పెడదాం. సో నేను ఏంటంటే ఐమాక్స్ కెమెరాని కూడా కొన్ని విజువల్స్కి వాడాలన్న ప్లాన్తో ఉన్నాను దీనిలోకి. ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఎక్కడ అవసరమో అక్కడ డైరెక్ట్ ఐమాక్స్ కెమెరానే వాడాలని ఆలోచనతో ఉన్నాను. కానీ అది పాసిబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నన్ను ఆ విధంగా అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అన్నమాట. అది నేను అది చెప్పాలని కాదు, ఆయనకే పాసిబుల్ కానీ దీనికైనా పాసిబుల్ అవుతుంది అని అన్నారు. సో నాకు అది పాసిబుల్ అయితే నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు, ఆయనకే కాదు నాకెక్కడ ఉంది. కానీ అది అఫ్కోర్స్ అంటే మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది లేదు అనేది అది నేను బాగా నమ్ముతాను. నేను నమ్మకంతోనే నడుస్తాను. సో దట్స్ వై మై బ్యానర్ ఆల్సో లార్డ్ వర్క్స్. నేను ఆల్వేస్ హోప్తోనే ముందుకెళ్తాను, నమ్మకంతోనే ముందుకెళ్తాను. ముఖ్యంగా అందరికీ నేను ప్రేమగానే చూస్తానని, ఎవరిని ముందు ఒకలాగా వెనుకొకలాగా చూడని మనిషిని నేను. సో ఆ నమ్మకంతో ముందుకెళ్తాను కాబట్టి పాసిబిలిటీగా ఇది 100% ఎక్స్పెక్ట్ చేసేదానికి ముందుకెళ్తానని నమ్మకంతోనే ఉన్నాను. అందులో నాకు ఏ డౌట్ లేదు. ఎక్స్పెక్ట్ చేసింది 100% రీచ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువనే ఉంటుంది. సో దానిలో మాత్రం డౌట్ లేదు. ఇంకా డౌట్ ఏదైనా చెప్పాలనుకుంటే నేను ముందు ఇంకా ఇస్తాను అప్డేట్స్ ఏమున్నా కూడా. ఇప్పటి వరకు మాత్రం ఓన్లీ మీకు లుక్ మాత్రమే మీకు చూపించాలి, లుక్ మాత్రమే రివీల్ చేయాలనే ఉద్దేశంతో జస్ట్ ఈ 2 లుక్లు ఇచ్చాను మీకు. ఈ లుక్స్ని మీరు